హలో అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. నా ఛానల్‌కి ఏమన్నా ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ అండి కొంతమందికి షేర్ చేయండి. సో, ఇంకా మన వీడియోలో గనుకెళ్తే H1B ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో, H1B వీసా లాటరీ ప్రోగ్రామ్ 27th వరకు ఉంటుందంట. 27th లోపు మనం ఎవరైనా లాటరీలో అప్లై చేయాలంటే చేసుకోవచ్చు. జనరల్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే మన పేరు, సర్‌నేమ్ డీటెయిల్స్, పాస్‌పోర్ట్ డీటెయిల్స్, తర్వాత బర్త్ సర్టిఫికేటు, సో ఎంప్లాయర్ లెటరు ఇవన్నీ కామన్‌గా ఉండాలి. సో దాంతో పాటు ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియా ఇది కూడా యాడ్ అయిపోయింది అప్లికేషన్‌లో. అది అప్లై చేసేటప్పుడు పెట్టాలి. ఇప్పుడు అవసరం లేదు. లాటరీలో ఏంటంటే ఈ డీటెయిల్స్ ఉండాలి. ఎంప్లాయర్ లెటర్ ఇవన్నీ. సో టోటలు 85,000 ఉంటాయి కదా! దాంట్లో ఒక 25,000 వచ్చేసి స్టూడెంట్స్ అప్లై చేసుకుంటారు. 60,000 వచ్చేసి మన H1 వాళ్ళు అప్లై చేసుకుంటారు. సో ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది జనరల్‌గా అంటే మోస్ట్ ప్రాబబ్లీ మరి ఎన్ని అప్లికేషన్లు వస్తాయో తెలీదు. సో డీటెయిల్డ్ స్క్రూటినీ అనేది ఎక్కువైపోయింది కదా! సో ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఈ లాటరీ అవుతుందో ఏప్రిల్ 1 కల్లా ఆబ్వియస్లీ మన లాటరీలో పికప్ అయ్యామా లేదా అనేది తెలిసే ఛాన్స్ అయితే ఉంది మనకి. సో అక్కడి నుంచి మనకు జూలై వరకు మనం కంపల్సరీ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి. H1 ప్రాసెసింగ్ అయితే జరుగుతది. సో ఈ H1 ప్రాసెస్‌కి బేసిక్‌గా ఇప్పుడు ఈ ఇయరు చాలా మంది కూడా H1 అప్లై చేయడానికి భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు అంటే ఫేక్ కన్సల్టెన్సీలు ఏమైతే ఉన్నాయో వాళ్ళు అసలు ధైర్యం చేయరు. సో వాళ్ళు సైడ్ అయిపోయినట్టే. 100% ఫేక్ కన్సల్టెన్సీలు సైడ్ అయిపోయినట్టే. సో కొత్తగా ఏంటంటే H1 అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు సైట్ విజిట్స్ అనేవి కూడా ఈ ఇయర్ నుంచి చేయాలని చెప్పి గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది. సో మొన్నటి వరకు మాత్రం H1 అప్లై చేయటము డెఫినెట్‌గా పిక్ అయితే గనక వచ్చేసేది. అప్లై చేసుకున్న తర్వాత యూఎస్ వచ్చేవాళ్ళు అంత నడిచేది. ఇప్పుడు ఈ ఇయర్ ఏంటంటే ఎవరైతే H1 అప్లై చేస్తున్నారో పలానా కంపెనీకి XYZ కన్సల్టింగ్ కంపెనీ ఉందనుకోండి. ఆ కంపెనీ విజిట్ చేసి అసలు వీళ్ళు నిజంగా H1 అప్లై చేసే కెపాసిటీ వీళ్ళకుందా? సాలరీ ఇచ్చే కెపాసిటీ వీళ్ళకుందా? కంపెనీ స్టాఫ్ ఎంతమంది ఉంటారు? ఎందుకంటే H1 రూల్ ప్రకారం అందరికీ తెలిసిందే జాబ్ ఉంటేనే అక్కడికి వెళ్ళాలన్నమాట. కానీ మనం ఏంటంటే H1 అప్లై చేసుకొని కన్సల్టెంట్‌కి డబ్బులు కట్టేసి అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ ఎతుక్కుంటూ ఉంటాం. సో ఇది ఇప్పుడు ఆబ్వియస్‌గా తెలుసు గవర్నమెంట్‌కి కూడా తెలియకుండా ఏముండదు. ఇప్పుడు ఏంటంటే ఇంక కొంత ట్రంప్ వచ్చిన తర్వాత సీరియస్ అయిందనమాట. సో ఈ ఇమిగ్రేషన్ వాళ్ళకు కూడా గట్టిగానే ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. మీరు మాత్రం సీరియస్‌గా స్క్రూటినీ చేయండి. ప్రతి అప్లికేషను ఎవడు అప్లై చేస్తున్నాడు? ఏ ఎంప్లాయరు? వాడికి నిజంగా జాబ్ ఉందా? లేదా? ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఎంక్వైరీ చేయమని చెప్పి గట్టిగానే స్ట్రిక్ట్ ఆర్డర్స్ అయితే వాళ్ళకి వెళ్ళినాయి. సో వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఒకవేళ ఏమైనా కంపెనీకి ఏమైనా ఫ్రాడ్ అది ఇది అని పాత అప్లికేషన్స్ ఏమన్నా వీళ్ళు మిస్‌యూజ్ చేసినవి గానీ ఇలాంటివి ఏమన్నా తెలిస్తే మాత్రం వాళ్ళ కంపెనీకే ప్రెజెంట్ నడిచే కంపెనీకే ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అందుకని చెప్పేసి ఏంటంటే తొందరపడి H1 అప్లై చేయడానికి భయపడతా ఉంటారనమాట. ఈ దెబ్బతోటి ఈ ఫేక్ కన్సల్టెన్సీస్ వెళ్ళిపోతే జెన్యూన్ కన్సల్టెన్సీస్ ఎవరున్నాయో అవి మాత్రం మిగిలిపోతే కంపెనీ నుంచి ఇప్పుడు ఎవరైనా మీరు ఇండియాలో పనిచేస్తున్నారు. వేరే క్లయింట్ యూఎస్ క్లయింట్‌కి పనిచేస్తున్నారు. 3 ఇయర్స్ 4 ఇయర్స్ తర్వాత వాళ్ళకి మీరు మేము ఇంప్రెస్ అయిపోయి మిమ్మల్ని యూఎస్ రమ్మంటే ఆబ్వియస్లీ వస్తానని మీరు కమిట్ అయ్యి H1 అప్లై చేసుకుంటే మీకు ప్రాబబ్లీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఎందుకంటే జెన్యూన్‌గా ఆల్రెడీ అదే క్లయింట్ మీద పనిచేస్తున్నారు కాబట్టి మీరు ఏ డాక్యుమెంట్ అడిగినా క్లయింట్ ఈజీగా సబ్మిట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే మీది పిక్ అవ్వాలి. ఒకవేళ పిక్ అవ్వకపోతే మనం ఏం చేయలేము గానీ ఒకవేళ పిక్ అయితే మాత్రం ఈజీగా H1 ప్రాసెస్ అయ్యి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటది. సో ఈ జూలై వరకు ఏవేవైతే అప్లికేషన్స్ ఇప్పుడు ఆ 85,000 మనం ప్రాసెస్ చేస్తారో ఆ ప్రాసెస్‌లో గనక ఏమన్నా రిజెక్షన్స్ ఏమన్నా ఉండి ఇంకా మళ్ళీ కోటా మిగిలిపోతే మళ్ళీ ఇంకొక లాటరీ తీస్తారు. ఒకవేళ ఈ టైంలో మీరు పిక్ అవ్వకపోతే నెక్స్ట్ దాంట్లో పిక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకు ఈ ఇయర్ ఛాన్స్ ఎక్కువ కనపడుతుంది అంటే ఈ ఫ్రాడలెంట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి జెన్యూన్‌గా ఎవరైతే H1 అప్లై చేసుకొని వెళ్దాం అనుకుంటారో ఆ జెన్యూన్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే 100 ఫ్రాడ్ అప్లికేషన్స్ ఉంటే ఒక 20యో 30యో జెన్యూన్ అప్లికేషన్స్ ఉంటాయి. ఫ్రాడ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక ఫేక్ డాక్యుమెంట్ పెట్టి అప్లై చేయటము, ఫేక్ ఎంప్లాయర్ లెటర్ పెట్టి అప్లై చేయటము, కన్సల్టెన్సీస్ అన్నీ అంతే కదండీ. వాళ్ళు లెటర్ ఇస్తారు. ఆ లెటర్ మీద మనం H1 అప్లై చేసుకుంటాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కూర్చొని జాబ్ ఎతుక్కుంటాము. సో ఇలాంటివన్నీ ఇప్పుడు ఉండవు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే ఒక పర్సన్ 2 అప్లికేషన్లు, 3 అప్లికేషన్లు, 10 అప్లికేషన్లు, 15 అప్లికేషన్లు వేసేవాళ్ళు. కాబట్టి అందులోంచి ఏవో 2, 3 పిక్ అయినా కానీ ఆ 85,000లో ఒక 3 వీడికి వెళ్ళిపోతాయిగా. అట్లా పోయే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఏంటంటే కంపల్సరీ ఒక్క అప్లికేషన్ వేయాలి.
మీకు ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది ఇస్తారు. అది మీ ఎంప్లాయర్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి మీకు అట్లా కూడా లిమిట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు 7 లక్షలు 8 లక్షల అప్లికేషన్ లాస్ట్ ఇయర్ వచ్చినాయి కదా, అలా వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఒక్క అప్లికేషన్ వేయాలి కాబట్టి జెన్యున్గా పర్ఫెక్ట్గా వేసుకుంటారనమాట. నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అక్కడే చాలా తగ్గిపోతాయి మీకు. సో ఆ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ తగ్గిపోవడం వల్ల కూడా జెన్యున్గా వెళ్ళేవాడికి అడ్వాంటేజ్ అనేది ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ స్టూడెంట్స్ వచ్చేసి ఇప్పుడు F1 నుంచి డైరెక్ట్గా H1 అప్లై చేసుకున్నా, లేదా ఆల్రెడీ ఓపీటీ ముందు H1 అప్లై చేసుకున్నా, మీకు ఒకవేళ H1 పిక్ అయింది లాటరీలో, సో మీరు H1 అప్లికేషన్ పెట్టినప్పుడు కనుక మీకు డీటెయిల్డ్ స్క్రూటినీ జరిగితే, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ చేసేది ఏంటి అంటే F1 నుంచి ఓపీటీ అప్లై చేసుకుని జాబ్ ఉన్నా లేకపోయినా పేరోల్ రన్ చేసుకుంటా ఏ సూపర్ మార్కెట్లోనో పని చేసేసుకుంటారు, జాబులు ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు 100 మంది చదివితే 100 మందిలో 100 మందికి పర్ఫెక్ట్ జాబులు వచ్చేవి, కానీ వాళ్ళు యూస్లోనే ఉంటారు, వెనక్కి రారు. ఏంటంటే వాళ్ళు ఓపీటీ అప్లై చేసుకుని ఏదో కన్సల్టెంట్కి డబ్బులు కట్టేసుకొని వాళ్ళని బండి నడిపించుకుంటూ ఉంటారు, పార్ట్ టైం జాబులు చేసుకుంటారు. ఇప్పుడు ఈ పార్ట్ టైం జాబులు చేసే ఛాన్స్ కూడా లేదు కాబట్టి ఓపీటీ ఉంటే చచ్చినట్టు మనం ఉద్యోగం చేస్తేనే ఓపీటీ ఉండాలి. ఇప్పుడు ఎవరైనా ఎన్ని రోజులు పేరోల్ మెయింటైన్ చేస్తారు? ఇప్పుడు మీరు డబ్బులు ఇస్తేనే వాళ్ళు పేరోల్ మెయింటైన్ చేయాలి కదా. లేదు అంటే ఎవరైనా H1 ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే కమిషన్ వ్యాపారం కింద పేరోల్ రన్ చేస్తుంటారు మన పేరు మీద. ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా హాఫ్ ఆఫ్ శాలరీ తీసుకోవాలనుకోండి, ఒక 150K వాడికి వచ్చింది, ఓ 50K మన పేరు మీద ఓపీటీ పేరోల్ రన్ చేస్తుంటాడు, వాడి కమిషన్ వాళ్ళు తీసుకుంటారు. సో అలా కొన్ని మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద నడుస్తుంటాయి. ఇలాంటివన్నీ చేసినప్పుడు ఏంటంటే, ఇప్పుడు జెన్యున్గా ఓపీటీ మీద మీకు జాబ్ లేదు కానీ మీరు H1 అప్లై చేశారు అంటే ఏంటంటే, H1 వచ్చిన తర్వాత అయినా కూడా మళ్ళీ మీరు జాబ్ ఎత్తుకునే ప్రపోజల్లో ఉన్నారు తప్ప మీకు కంపెనీ స్పాన్సర్ చేసేది లేదు. కన్సల్టెంటే మీకు స్పాన్సర్ చేస్తారు. కాబట్టి ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు క్లియర్గా అసలు మీ క్లయింట్ ఉన్నాడా, మీ క్లయింట్కి ఇతని రిక్వైర్మెంట్ ఉందా, ఇంత డీప్గా డీటెయిల్గా వాళ్ళు కనుక ఎంక్వైరీ చేస్తే బోల్డ్ అనే రిజెక్షన్స్ అయ్యే ఛాన్స్ అయితే 100% ఉన్నాయి. ఈ ఇయర్ H1 వీసాలు మాత్రం కొంచెం చాలా టఫ్గానే కనపడుతుంది. ఇమిగ్రేషన్ స్క్రూటినీ ఒకటి, తర్వాత మన కన్సల్టెన్సీలు పాతగా ఏమన్నా ఫ్రాడ్లు ఏమన్నా చేస్తే వాళ్ళు అప్లై చేయడానికి భయపడతాయి. పెద్ద పెద్ద MNC కంపెనీలు కూడా ఎందుకు వచ్చిన గొడవ, మాకెందుకు ఈ గవర్నమెంట్తో తలనొప్పి అని చెప్పి వాళ్ళు కూడా బ్యాక్ ఫైర్ అయ్యి అప్లై చేయకుండా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో 85,000కి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అసలు ఎన్ని వస్తాయి అనేది మాత్రం చాలా తక్కువే రావచ్చేమో అని అనిపిస్తుంది. అప్పుడు కరోనా టైంలో అప్లికేషన్స్ ఎక్కువ లేవు కాబట్టి వాళ్ళు 2 సార్లు 3 సార్లు డ్రా తీశారు. అలాగే ఈసారి కూడా అప్లికేషన్స్ తగ్గితే 2-3 సార్లు డ్రా తీసే ఛాన్స్ అయితే ఉంది. సో ఎవరైనా సరే మీది కనుక పిక్ అయ్యి మీరు H1 అప్లై చేసేటట్టుంటే మాత్రం మెయిన్ ఫాలో అవ్వండి మీరు. ఎందుకంటే ఫేక్ ఏం పెట్టకండి. ఈ ఫేక్ ఎంప్లాయర్ లెటరో లేకపోతే ఫేక్ డాక్యుమెంటో ఫేక్ డిగ్రీయో ఏదో ఒకటి అమెరికా వెళ్ళిపోదాం అని చెప్పి పెడితే మీ టైం వేస్టు, టికెట్ వేస్టు, డబ్బులు వేస్టు. ఇప్పుడు ఇంకొకటి వచ్చింది దీంట్లో ఏంటి, సోషల్ మీడియా కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. ఈ సోషల్ మీడియాలో కనుక మీరు ఏమన్నా డిస్కషన్స్ అవి ఇవి ఏమన్నా చేసిన ఫేస్బుక్లో వాటిల్లో అన్నా ఏందన్నా అక్కడ ఎట్లుంది జాబు, ఏంటి జాబులు దొరుకుతాయి, ఈవెన్ జనరల్ డిస్కషన్స్ కానీ లేకపోతే మనం వేరే ఏమైనా నెగిటివిటీ మాట్లాడడం కానీ ఇట్లాంటి వాటిలో అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ ఇయర్ మన పాజిటివ్ కంటే నెగిటివే ఎక్కువ కనబడుతుంది, అంటే రిజెక్షన్లే ఎక్కువ కనపడేటట్టున్నాయి. సో దానివల్ల ఏంటంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ తగ్గిపోతాయి. జెన్యున్గా ఎవరైతే ప్రాపర్ కంపెనీ స్పాన్సర్ చేసి మనకి 100% లీగల్గా ఉండి ఎంప్లాయర్ లెటర్ ఇచ్చి శాలరీ మొత్తం మనకి ఇస్తాము, ఇలాంటి అప్లికేషన్స్ మాత్రం పర్ఫెక్ట్గా ఫార్వర్డ్ అవుతాయి అన్నమాట. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఒకడు హార్వర్డ్లో చదువుకున్నాడండి, చాలా టాప్, మంచి స్కిల్డ్, హైలీ స్కిల్డ్ టాప్, వాడు H1 అప్లై చేశాడు. జెన్యున్గా వాడికి కంపెనీ స్పాన్సర్ చేస్తుంది, H1కి అప్లై చేశాడు. అదే ఏదో ఒక డొక్కు మార్మూల 10,000 15,000 యూనివర్సిటీలో చదువుకున్నాడు వీడు H1 అప్లై చేశాడు. సో ఇప్పుడు ఈ హార్వర్డ్ వాడిది పిక్ అవ్వలేదు డ్రాలో, వీడిది పిక్ అయింది, వాడికి జాబ్ లేదు, ఏం లేదు, కన్సల్టెంట్కి డబ్బులు ఇచ్చి H1 అప్లై చేసుకున్నాడు. అంటే హూ ఈజ్ ద లూజర్ అండి? అంటే ఇక్కడ జెన్యున్గా అవార్డులో అంత ఫీజు కట్టి ప్రాపర్గా చదువుకున్నవాడు లూజర్ అవుతాడు. కాబట్టి ఏంటంటే ఈ రూల్స్ ఏమైతే రిజెక్షన్ రూల్స్ ఏమైతే ఉన్నాయో దీనివల్ల అడ్వాంటేజ్ కూడా ఉంది. ఎవరికి అడ్వాంటేజ్ అంటే, ఇప్పుడు ఈ హార్వర్డ్ లాంటి పికప్ కాలేదు, నెక్స్ట్ మళ్ళీ సెకండ్ రాలో పాపం వాడిది పికప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాడు కష్టపడి చదివి అంతంత ఫీజులు కట్టి పార్ట్ టైం జాబులు చేయకుండా వాడు ఓన్లీ వాడి గోల్ రీచ్ అవ్వడం కోసం పడ్డ కష్టానికి శ్రమ దక్కే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఈ లాస్ట్ ఇయర్ బిఫోర్ ఏమైందంటే ఒక్కొక్కడ మల్టిపుల్ అప్లికేషన్స్ వేసుకునే వాళ్ళు కాబట్టి ఇలాంటి జెన్యున్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి చాలా లాస్ అయితే జరిగేది. ఇప్పుడు అలాంటి జెన్యున్ క్యాండిడేట్కి మాత్రం డెఫినెట్గా హెల్ప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో చూద్దాం మరి ఈ ఇయర్ H1 ఎలా ఉంటుందో, సింగిల్ డ్రా ఉంటుందా, మల్టిపుల్ డ్రాస్ ఉంటాయా? సో మీకు ఎవరన్నా మీ ఎక్స్పీరియన్స్లు ఏమైనా ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో మాత్రం షేర్ చేయండి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.